నమస్తే ఫ్రెండ్స్. మాస్ మహారాజా రవితేజ ఈగల్ మూవీ ఎలా ఉంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, రవితేజకు ఇట్టుబడ్డట్టేనా మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సినిమాలో ప్లస్ పాయింట్ తీసుకుంటే డైరెక్టర్ గ్లోబల్ స్టోరీని ఎంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో స్వదేశంలో అయినా కానీ విదేశాల్లో అయినా కానీ అమెరికాలో అయినా కానీ మనుషుల కంటే గన్సే ఎక్కువైనాయి. గన్స్ ఎక్కువైతే మనిషి ప్రాణం విలువ తగ్గిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్తో గ్లోబల్ స్టోరీ, ఈ స్టోరీని ప్యాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ దగ్గర దమ్ముంటే తెరకెక్కించవచ్చు. అలాంటి కంటెంట్ ఉన్న స్టోరీని ఎంచుకున్నాడు డైరెక్టర్. ఏంటంటే రవితేజను మాస్ లుక్లో కానీ యాక్షన్ ఎపిసోడ్ కానీ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ కానీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కానీ చాలా బాగా తీశాడు డైరెక్టర్. యాక్షన్ ఎపిసోడ్ మాత్రం సూపర్గా డిజైన్ చేశాడు. అక్కడక్కడ కొద్దిగా కామెడీ సెకండ్ హాఫ్లో కూడా వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్ తీసుకుంటే ఫస్ట్ హాఫ్ మనకు ఎక్కడ అర్థం కాదు. సినిమా చాలా బోరింగ్గా ఉంటుంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఎందుకు ఇలా జరుగుతుందో అన్నట్టు ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. పర్ఫెక్ట్గా యాక్షన్ ఎపిసోడ్ కానీ డైలాగులు కానీ మనకి ఎక్కడ ఒక థియేటర్లలో మాస్ డైలాగ్ వింటున్నాం అన్నట్టు ఎక్కడ అనిపించదు. ఏదో కొటేషన్ చెప్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ థియేటర్లో మనకు డైలాగ్ చెప్తే విజిలేసి సూపర్ డైలాగ్ అన్నట్టు అనిపించదు, కొటేషన్ లాగా డైలాగ్లా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా సినిమాకు మైనస్ ఉంది. సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే అనిపించింది, అది కూడా యాక్షన్ ఎపిసోడ్తో. ఇంకా రవితేజను 2 లుక్స్ డిఫరెంట్గా చూపెట్టాడు, కానీ గడ్డం లుక్లో ఇంకా డిఫరెంట్గా స్టైల్లో రవితేజను ప్రజెంట్ చేస్తుంటే డైరెక్టర్ చాలా బాగుంటుండే. డైరెక్టరు బలమైన కథనే ఎంచుకున్నాడు, గ్లోబల్ స్థాయి కథను ఎంచుకున్నాడు, కానీ దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కానీ ముందే అవుట్పుట్ చూసుకొని కరెక్ట్గా రిలీజ్ చేస్తుంటే చాలా బాగుంటుండే. కొంతవరకు అయితే రవితేజకు ఓకే అనిపించింది. సినిమా పొంగల్ బరి నుంచి పోటీలో తప్పుకొని మంచి పని చేశారు. మూవీ కానీ గుంటూరు కారం కానీ అలాంటి కాంపిటీషన్లో రిలీజ్ అవుతుంటే ఈ సినిమా మరో సైంధవ్ లాగా మిగులుతుండే. సోలోగా రిలీజ్ అవుతుంది కాబట్టి బెటర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. రవితేజ ఫ్యాన్స్కి మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ హాఫ్లో స్లో అయినా కానీ సెకండ్ హాఫ్లో యాక్షన్ ఎపిసోడ్ కానీ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ కానీ మధ్యలో వచ్చే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ కానీ రవితేజ ఎందుకు ఇలా మారాడు, రవితేజ ఇతరులకే గన్ను ఎందుకు సప్లై చేస్తున్నాడు, రవితేజ ఒక కాంట్రాక్టర్ లాగా ఎందుకు పనిచేస్తున్నాడు, తన భార్య బిడ్డల ప్రాణాలు పోయినాక రవితేజ దేశం కోసం ఎలా తెగించి పోరాడాడు, తన ప్రాణమే ప్రాణంగా పెట్టి అనేది కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది గ్లోబల్ స్థాయిలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ అనేది ఈజీగా వెళ్ళిపోతున్నాయి, ప్రతి కోపానికి ఇతరుల ప్రాణాలు తీసే అవకాశం ఉంది. అలా జరగకూడదు. గన్స్ ఎవడికి పడితే వాడికి చేరకూడదు. మరి ముఖ్యంగా తీవ్రవాదులకు ఎలా గన్స్ చేరుతున్నాయి అనేది కాన్సెప్ట్ చాలా బాగానే ఉంది. నవదీప్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. రవితేజ త్రో అవుట్ ఎంత ఉంటే అంతవరకు ఉన్నాడు స్క్రీన్లో, ఓన్లీ ఫైట్లకు తప్ప. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ బాగుంది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. సెకండ్ పార్ట్ కూడా సీక్వెన్స్ కూడా వస్తున్నామని, ఈ మధ్యకాలంలో హిట్ ఫ్లాప్ సినిమాకి అన్ని సినిమాలకు పార్ట్ 2 వస్తున్నామని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకా పార్ట్ 2 ఎంతవరకు వస్తుందో కానీ సినిమా అయితే రవితేజ ఫ్యాన్స్కు సూపర్గా నచ్చుతుంది. కామన్ ఆడియన్స్కి మాత్రం జస్ట్ ఓకే. ఈ కంటెంట్ ఇలా ఉంది, ఈ సీన్ ఇలా వచ్చింది, ఇక్కడ కామెడీ ఎందుకు వచ్చింది, ఈ కొటేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ లాజిక్లు ఎత్తుకుతే మాత్రం జస్ట్ యావరేజ్ సినిమా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.